ఇవాళ చాలా కుటుంబాల్లో ఏం జరుగుతుందో గమనించండి. తండ్రి మైనస్ పాయింట్ అవుతున్నాడు, నన్ను మన్నింతురుగాక. మగాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన విషయం. తండ్రి తగ్గిపోతున్నాడు. తండ్రి మళ్ళీ కాస్త స్వరం పెంచాలి. అప్పుడే కుటుంబాలు బాగుంటాయి. కనీసం చప్పట్లు కొట్టే ధైర్యం ఉంది తండ్రులందరికీ, సంతోషం. పిల్లలకి తల్లి చెప్పలేని విషయాలు కూడా తండ్రి చెప్పాలి ఖచ్చితంగా. తండ్రి పాత్ర అంటే అంతే, కొంచెం కఠినంగానే ఉంటుంది అది. తల్లి ప్రేమకు సంకేతం, తండ్రి బాధ్యతకు సంకేతం. తండ్రి బాధ్యత చెప్పాలి ఖచ్చితంగా. అడగగానే డబ్బులు ఇచ్చేయకూడదు, ఆలోచించాలి కాస్త. మా అబ్బాయి ఎప్పుడూ ఏం అడగలేదండి కాబట్టి ఇప్పుడు అడిగాడు, ఎందుకు ఆలోచించు ఓసారి. తల్లి చెప్పాలి. తల్లి చెప్పలేకపోవచ్చు ప్రేమ కారణంగా, తండ్రి చెప్పాలి. తల్లి ఏం చేయక్కల, తండ్రిని సమర్థిస్తే చాలు, ఇంకేం అక్కల. నాన్నగారు చెప్పారు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు, అంతే. అంతేగాని ఆయన కాదన్నారు కదా ఈవిడు దాచుకుని డబ్బులు వాడికి ఇచ్చేస్తే మొత్తం అయిపోయినట్టే లెక్క. దానికి చింతామణి నాటకంలో ఉంది అద్భుతమైన పద్యం. బిల్వమంగళుడు వేశ్యా సాంగత్యం కారణంగా, అశ్రద్ధ కారణంగా, అనారోగ్య పరిస్థితులు తీవ్రమై తండ్రి చనిపోతే ఏడుస్తాడు. చనిపోతే కానీ మనుషుల విలువ తెలియదు కదా. తనయుని వృద్ధి కోసము సదా ఫలవించెడువాడు తండ్రి. అయ్యో నా తండ్రిని కోల్పోయానే నేను, ఎంత గొప్పవాడు తండ్రి అంటే. తనయుని వృద్ధి కోసము సదా ఫలవించెడువాడు తండ్రి, ఏపును తన మేలు గల్గొని ప్రమోదమునొందెడువాడు తండ్రి. ఉయ్యన తన కీడు చూచి హృదయంబున కుందెడువాడు తండ్రి. ఆ జనకుడు లేని జన్మమొక జన్మమే అన్యులికి ఎందరుండినన్. ప్రతి తండ్రి గౌరవాన్ని 100 కేజీలు పెంచే పద్యం అండి ఇది. నాటకం పద్యం అంటే అలాగా. దీన్ని ఎంత రాగంతో పాడారు, ఎవరు పాడారు, ఇస్తారు నాన్ సెన్స్, తీసిపారాయి. నాకు ఏ రాగాలు తెలియవు. ఇక్కడ మహానటులు ఉన్నారు నాకు తెలుసు, మహాగాయకులు ఉన్నారు నన్ను మన్నించడే. నాకు సంగీతంలో సాపాసాలు తెలియవు, నాకు భావం ఒక్కటే తెలుసు. ఆ భావానికి నేను స్వరాన్ని జోడిస్తున్నా, మీరు ఆనందంగానే వింటున్నారుగా. ఇంకేమిటి నాకు అర్థం కాదు. నేను మా అమ్మ పద్యాలు పాడుతుంటే మా అమ్మగారి మీద 110 పద్యాలు రాశాను నేను. 110 పద్యాలు 110 రాగాల్లో పాడాను అని చెప్పారు ఎవరో సంగీత విద్వాంసులు. వాటికి రాగం ఉందని నాకు తెలియదండి, నాకు తోచినట్టు పాడాను అన్నాను నేను. నాకు తోచినట్టు పాడాను, అది ఒక రాగంలోకి వెళ్ళిందని నాకు తెలియదండి, అందులో భావం ఉందంతే. భావస్ఫోరకంగా పద్యం చదవడం ముఖ్యం. నాటకాల్లో నటీనటులు కూడా గమనించాలి. రాగాలు పెంచేసి నాటక కళను నాశనం చేసేశారు. పద్యం ఏమో 2 నిమిషాలను, రాగమేమో 16 నిమిషాలు. చివరికి పద్యం పోయింది పక్కకి. ఈలోపు పైగా ఇంత రాగం తీస్తుంటే కృష్ణుడు పాత్ర వేసినవాడు, ఈ అర్జునుడు వేసినవాడు ఏం చేయాలి, సిగరెట్ కాల్చుకోవాలి కూర్చుని పక్కకి వెళ్ళి. ఇది అయ్యే వరకు వాడు బీడీ కాల్చుకోవాలి. ఇప్పుడు అర్జునుడు బీడీ కాలుస్తుంటే మనం చూడలేం. ఈ స్థితి ఎందుకు తీసుకొచ్చారు? సంగీతం మంచిదే కానీ దాని పరిమితి దానికి ఉంది. సాహిత్యానికైనా సంగీతానికైనా దేనికైనా దాని పరిధి ఒకటి ఉంటుంది. ఆ పరిధి దాటి ఉండకూడదు. వాళ్ళ సినిమాల్లో గమనించండి మీరు, మ్యూజిక్ ప్రాధాన్యం పెరిగింది, సాహిత్యం ప్రాధాన్యం పోయింది. అసలు ఎవరు రాశారో కూడా పాట తెలియదు, అందులో ఏముందో కూడా తెలియదు, డమడమలు ఆడించేస్తున్నారు. ఎందుకని ఈయన ఏదో కంపోజింగ్ ఇస్తారట, ఆ ప్రకారం ఆయన రాయాలట. కర్మ అంటారు దీన్ని, పెద్ద కర్మ అంటారు దీన్ని. పూర్వం శ్రీశ్రీ గాని, ఆరుద్ర గాని, మహాకవి మొన్నటి వరకు జీవించిన మహానుభావుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, నేను రాస్తా నువ్వు పెట్టుకో అని చెప్పాడు ఆయన. అంతే లెక్క. ఆయన ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన ప్రకారం రాయలా. నేను రాస్తా పాట, నువ్వు కూర్చుకో. ఎక్కడైనా 2 అక్షరాలు తేడా వస్తే చెప్పు, కొంచెం మారుద్దాం. అంతేగాని నువ్వు ఇచ్చిన ట్యూన్కి నేను రాయడం ఏంటి ఇక్కడ? అంత స్వేచ్ఛగా ఉన్నాడు ఆయన. అలాగని ఎక్కడ ఆయనకేమో ఖాతాలు తగ్గల. ఆయన హాయిగా రాశారు ఉన్నంతకాలం, చివరి వరకు పాటలు రాశారు. అసలు మనకి ఒక పెద్ద లోపం ఏమిటంటే కళాకారుల్లో అడిగిన ప్రతి నాటకం ఒప్పుకోకపోతే ఇంకా మనకి నాటకాలు ఉండవేమో. ఈ ఆత్మవిశ్వాస రాహిత్యాన్ని ముందు వదిలిపెట్టేయాలి. నాటకం లేకపోతే మన ఇంట్లో మనం కూర్చుని హార్మోని పెట్టుకుని పద్యాలు పాడుకుంటాం, నష్టమేం లేదు. అంతేకాని అడ్డమైన వాడు పిలిస్తే వెళ్ళిపోతామా? వాడు వాడు అన్నట్టు అలా ఒప్పుకుంటావా? మంచిది. రాగం తీయడం, పాట పాడడం ముఖ్యం కాదు ఇక్కడ. ఆ పద్యం జనంలోకి వెళ్ళిందా లేదా, అది ఏ భావాన్ని ఇచ్చింది? తండ్రి యొక్క గౌరవాన్ని ఆకాశం అంత ఎత్తు పెంచే పద్యం చింతామణి నాటకంలో ఉందండి.
బిల్వమంగళుడు ఏడుస్తాడు తండ్రి పోతే. తండ్రి అంటే ఎలాంటి వాడు? ఇవాళ ప్రతి యువకుడు ప్రతి యువతి ఈ పద్యం వింటే ముందు ఇంటికి వెళ్ళగానే తండ్రికి నమస్కారం చేస్తారు. నాన్న నువ్వు వింతవాడమని నాకు తెలియదయ్యా, గరికపాటి వారి ప్రసంగంలో చెప్పారు. ఇది చింతామణి నాటకంలోది. చింతామణి నాటకంలో ఈ పద్యం ఉంటుందని మనం అనుకుంటాం. ఉంటుంది. ఈ నాటకం అన్నా కథ ఉంది, కథలో అనేక సన్నివేశాలు ఉన్నాయి. ఒక చింతామణే ఉంటుందా ఎంతసేపు? అది కూడా చివరిలో సన్యాసం పుచ్చుకోలేదా? తనయుని వృద్ధి కోసము సదా పలవించడు వాడు తండ్రి. మా అబ్బాయి వాడు వృద్ధి చెందాలి, ఆర్థికంగా బాగుండాలి. వృద్ధి అంటే ముందు ఆర్థికమే, తప్పు. ముందు ఆర్థికం ఉండాలి కదండి, దేనికైనా అది ముఖ్యం కదా, ఆర్థికం ముఖ్యం. అందుకని ఆర్థికం. సదా పలవించడు వాడు తండ్రి. ముందు తండ్రి ఏం కోరుకుంటాడు? మా అబ్బాయి 4 రూపాయలు సంపాదించాలి, నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏం గ్రూప్ తీసుకుంటా ఉంటే అన్నాను, హెచ్టీసీ తీసుకుంటానని చెప్పాను. పరమ పనికిమాలని గ్రూప్ అది. పరమ పనికిమాలిన దుష్ట సమాసం కూడాను. హిస్టరీ, తెలుగు, సివిక్స్ ఎందులోనూ చోటు రాని వాడు అది తీసుకుంటాడు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాసే. నాకేమిటి కర్మ అంటే, నాకు అవన్నీ వద్దు నాన్నగారు, నేను తెలుగు మాస్టర్ అవ్వాలి, నేను తెలుగు పద్యాలు పాడుకుంటాను. తెలుగు పద్యాలు పాడితే డబ్బులు ఎవడిస్తాడు రా, నువ్వు బైపీసీ చదవరా అని మా నాన్నగారు బలవంతంగానే కొంచెం చేసి బైపీసీలో చేర్పించారు. నేను వారం రోజులు కాలేజీకి వెళ్ళాను, బైపీసీకి, తాడేపల్లిగూడెం గోయంక కాలేజీ. వెడితే అప్పట్లో కాలేజీలు ఎంత పద్ధతిగా ఉండేవంటే వారం రోజుల్లో మాకు ప్రాక్టికల్స్ మొదలైపోయాయి. ఇప్పుడు సంవత్సరం చివరిలో దొంగ మార్కులు వేయడం కాదు ప్రాక్టికల్స్ అంటే. మొదటి వారమే ప్రాక్టికల్. ఓ వానపామును అక్కడ పడేసి కొయ్యమన్నారు, అది నా నెత్తి మీద పడింది. ఏదో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం, ఇదో జంతు హింస ఒకటి సంత, అది మీద పడ్డాం. ఇదంతా తట్టుకోలేక ఆ ల్యాబొరేటరీ నుంచి బయటకు వచ్చి సైకిల్ ఎక్కి పెంటపాడు కాలేజీ నుంచి బోడపాడు వరకు 8 కిలోమీటర్లు ఏకధాటిగా తొక్కి ఇంటికి వెళ్ళిపోయాను. నేను చదవను బైపీసీ, నీకు ఇష్టమైతే చదివించి, లేకపోతే వేదం చదువుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, నేను చదవను అంటే మా నాన్నకు కూడా కోపం వచ్చి, ఏంట్రా పద్యాలకు డబ్బులు ఎవడిస్తాడరా అన్నాడు. ఎవరో ఇస్తారు, మీకు ఎందుకు, అది నాకు ఇష్టమైన చదువుకుంటా అంటే. నాకు మా అమ్మ సపోర్టు, ప్రతి సభలో అమ్మ ఎందుకంటే కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఆవిడ ఇంట్లో. వాడికి కావాల్సింది ఏదో వాడు చదువుకొని ఇవ్వచ్చు కదా అంది ఆవిడ పాపం. మా నాన్నతో కొంచెం దెబ్బలాడి, వాడికి కావాల్సింది ఏదో వాడు చదువుకొని వచ్చేవాడు, ఎందుకు వాడు ప్రాణం తీస్తారు బైపీసీ, ఏదో నాకే అర్థం కావట్లేదు ఆ మాట ఏమిటో, వాడు ఏదో పద్యాలు పాడుకుంటే అట్ట పాడుకునేవాడు. అంటే నేను హెచ్డీసీలో చేరాను. అక్కడి నుంచి అన్నీ ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నీ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాం. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీ. ఎంఫిల్లో 2 స్వర్ణ పథకాలు ఎన్టీ రామారావు గారు స్వయంగా ఇచ్చారు తెలుగులోనే. ఇవాళ మీరందరూ నన్ను ఆదరిస్తున్నది పద్యాలు రాబట్ట, వానపామును కోయబట్ట. వానపాము కోసి నేను డాక్టర్ అయితే ఏమో ఎంతమంది పోతారో మన చేతుల్లో, ఎందుకు వచ్చిన గొడవ. పద్యాలు పడితే వింటారు, ఇంటికి పోతారు కానీ పైకి పోరు. నచ్చకపోతే ఇంటికి పోతారు, పైకి ఎందుకు పోతారండి? మరి డాక్టర్ అయితే పైకే పోవచ్చు. ఇప్పుడు చేతకాని డొనేషన్ డాక్టర్లు వచ్చాక ఏం జరుగుతుందో చూడట్లా మనం. నాకు వద్దయ్యా, నాకు ఆసక్తి లేదు, ఎందుకు వచ్చింది అంటే ఆయన పోలే అంటే నా తండ్రి నాకేమీ తేడా చేద్దామనుక. ఆయన దృష్టి ఏంటంటే, ఈ తెలుగు మాస్టర్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ జీతాలు ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవి. జీతాలు అందరికీ తక్కువే, తెలుగు మాస్టర్కి గౌరవం కూడా తక్కువ. సమస్య అది. ఇంగ్లీష్ మాస్టర్కి ఉండేది కొంచెం గౌరవం, ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడు. తెలుగు మాస్టర్కి తక్కువ. డబ్బు లేదు, గౌరవం లేదు, నువ్వు అందులో చేరతానంటావు అంటే నేను దెబ్బలాడే చేరాను. కానీ ఇవాళ నా బాధ ఏమిటంటే, పిచ్చిగా గణములు గృచ్చుచుండ కూటిక గొడ్డక ఎని గొణిగినావు. అవధానంలో మా నాన్నగారి మీద పద్యం చెప్పాల్సి వస్తే నేను ఇదే చెప్పిన, నాన్న పద్యాలకి డబ్బులు ఎవడిస్తాడు అన్నావయ్యా. నేను ఇవాళ డబ్బులు తీసుకుంటున్నాను, కానీ పిచ్చిగా గణములు గృచ్చుచుండ కూటిక గొడ్డక ఎని గొణిగినావు. కోటికొక్క నిజేశ నీ కొడుకును ఆంధ్ర పద్యము. నిజంగా 2 తెలుగు రాష్ట్రాల జనాభా కొడితే నేను 1 కోటి కాదండి, 1.5 కోటి. సహస్రావధానులు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6 ఉన్నారు, 10 కోట్ల జనాభా ఉన్నారు. నేను 1 కోటి కాదు, 1.5 కోటి. కానీ ఇవాళ నా బాధ ఏమిటంటే, పిచ్చిగా గణములు గృచ్చుచుండ కూటిక గుడ్డక అయని గొణిగినావు. కోటికొక్క నిజేశని కొడుకును ఆంధ్ర పద్యము అని చెప్పగా కానబడవు తండ్రి. ఎన్ని కోట్లు ఇచ్చినా నువ్వు పైనుంచి దిగొచ్చి నా ప్రసంగం వింటావా నాన్న, నా పద్యం వింటావా? నా పద్యాలతోనే ఇంత ఆస్తి సంపాదించుకున్నాను, నేను సుఖంగా ఉన్నాను పిల్లలతో, నీకు చెబుదామంటే నువ్వు లేవు కదయ్యా. నిన్ననే మా నాన్నగారు ఆబ్జేకం పెట్టాను, కన్నీళ్ళు వచ్చాయి నాకు. నిజంగా 42 ఏళ్ళు పైన అయింది ఆ మహానుభావుడు పోయి. నేను అభివృద్ధి సాధించిందంతా 20-30 ఏళ్ల బట్టి. అది ఆయన ఏం చూడలే, మా అమ్మైనా చూసింది కానీ ఆయన చూడలేదు.
ఈ దుఃఖానికి బైపీసీ జవాబు చెబుతుందా? డాక్టర్ వృత్తి జవాబు చెబుతుందా? కోసేసిన వానపాము జవాబు చెబుతుందా? నా పద్యమే నన్ను ఓదార్చింది, నా పద్యమే నన్ను ఓదార్చింది. కళ అంత గొప్పది, పద్య కళ అంత గొప్పది, నాటక కళ ఇంకా గొప్పది. పిల్లల చేత నాటకాల పద్యాలు చదివించాలి, నాటకాలు వేయించాలి, నాటకం చూడ్డానికి పంపించాలి. కానీ ఇవాళ పౌరాణిక నాటకం వేస్తే ఆయన కుటుంబ సభ్యులు వస్తారు తప్పితే ఎవడరాడు. ఇక్కడ వాళ్ళు కూడా మొహమాటమా ఆయన ఏమన్నా అనుకుంటారు అని వస్తుంది ఆవిడ, ఇంకెవరు రారు. అందుకని నాటకాలు తగ్గిపోయినాయి. ఎదురు టికెట్ డ్రామాలు పెట్టేవారు శుభ్రంగాను. 50 రూపాయలు టికెట్ పెడితే కొనుక్కుని చూసిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లోనే, 40 ఏళ్ల క్రితమే. మహానటులు మహావైభవంగా వెలిగారు. వాళ్ళు దెబ్బతింటే వాళ్ళ వ్యసనాల వల్ల వాళ్ళు ఏమైనా దెబ్బతిన్నారేమో, కానీ నాటకం వల్ల వాళ్ళు దెబ్బతినలేదు. వాళ్ళ వ్యసనాలకు నాటకం ఏం చేస్తుంది? వాళ్ళని తాగమని నాటకం చెప్పిందా ఏంటి? ఇది పద్యం. తనయుడు వృద్ధి పొందాలి, ముందు డబ్బు సంపాదించుకోవాలి అని కోరుకుంటాడు. అంతేకాదు, ఏపును తన మేలు గనుగొని ప్రమోదమునొందెడు వాడు తండ్రి. తెలుగు భాష గొప్పతనం చూడండి. కుర్రాడు ఏపుగా ఉండాలి, మేలు కనుకొని. ఏపు వేరు, మేలు వేరు. ఏపు అంటే భౌతికమైన అభివృద్ధి. పంట ఏపుగా ఉంది అంటాం, పంట ఏపుగా ఉంది అంటాం అంటే పంట బాగా ఎదిగింది అంతే. అది ఒంటికి మేలు చేస్తుందా లేదా మనం చెప్పలేం, అది ఎదిగింది బాగా. అంటే కుర్రాడు ముందు ఏపుగా ఉండాలి. ఏపుగా ఎదిగాడండి యూరియా వేసిన మొక్కలాగా అంటారు. అది మేలు కూడా చెయ్యాలి. అందుకని తండ్రి అనుకుంటాట బాధ్యత కలిగిన వాడుగా, మా అబ్బాయి డబ్బులు సంపాదిస్తే సరిపోదు, ఆ డబ్బుతో వాడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, లేనప్పుడు డబ్బు ఎందుకు? ఏపును తన మేలు కనుగొని. ఏపు వేరు, మేలు వేరు. ఈ భేదం ఎలా చేస్తుంది? చింతామణిలో కాళకూర నారాయణరావు గారు పద్యం రాయకపోతే. ఏపును తన మేలు కనుగొని ప్రమోదమునొందెడు వాడు తండ్రి. అంతేకాదు, తండ్రి బాధ పైకి చెప్పడండి. ఆడవాళ్ళు పైకి ఏడుస్తారమ్మా, అదృష్టవంతులు. అందుకే మీకు ఎవరికి గుండెపోటు రాదు. గుండెపోటు మొగాళ్ళకే వస్తుంది, కానీ మేము ఏడవలేం, పైకి చెప్పలేం. యథావస్థ లోపల దిగులు లేకుండా ఉండలేము, పైకి ఏడవలేము. అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుంది అనుకోండి, ఆడది గొల్లుమని ఏడుస్తుంది, పైకే ఏడుస్తుంది, గొడవ లేదు. ఇప్పుడు 2 సార్లు ఏడుస్తున్నారు. మామూలుగా ఒకటి, వీడియో కోసం ఒకటి. వీడియో సరిగ్గా తీలే, మళ్ళీ ఏడుస్తా. అంచేది అది నాటకం అయిపోయింది. ఆ పిల్లకి తల్లి ఏడుపు నాటకంలా కనిపిస్తుంది. వీడియో కోసం ఏడుస్తావా? అంత ఎడవాలని లేకపోతే మానేరాదా? నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు, కన్యాదానం అప్పుడు మావగారు అల్లుడు కాళ్ళు కడగడం ఏమిటండి అర్థం లేకుండాను, ఆయనేమో 60 ఏళ్ళవాడు, వీడేమో 20 ఏళ్ళవాడు కదా అంటే, ఇంతకాలం నేను పడ్డాను తలలేపేక నుంచి నువ్వు పడు అని వాడు అడుగుతున్నాడు. అబ్బాయి చెప్పాను, మా అమ్మాయితో నేను పడ్డాను ఆయన 20 ఏళ్ళు, ఇక్కడి నుంచి నువ్వు పడుతున్నందుకు నీ కృతజ్ఞతలను కాళ్ళు కొడుకుతున్నాడయా అన్నాను. ఇవి తలనొప్పి ఎలాగైనా ఉంటుంది. ఏడుపులు కూడా దొంగ ఏడుపులు అవుతున్నాయి వీడియో వచ్చాక. దానికోసం మళ్ళీ 2వసారి తాళి కట్టించి 2వసారి మంత్రాలు. ఇదేమిటిది? ఇప్పుడు వేద పురోహితుడి కంటే వీడియో పురోహితుడు ఎక్కువైపోయాడు. దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి మనం? ఒయ్యన తన కీడుగాంచి హృదయంబునకుందెడు వాడు తండ్రి. కొడుకు కానీ కూతురుకు కానీ ఏదైనా అనారోగ్యం కష్టం వస్తే మొగాడు కాబట్టి పైకి ఆడవలేడు, లోపల ఎంత కుళ్ళిపోతాడండి తండ్రి. అయ్యో మా అమ్మాయి ఒక్కగానొక్క అమ్మాయి, ఒక్కగానొక్క అబ్బాయి, వాడికి అనారోగ్యం రావాలా, నా కర్మ, నాకు వచ్చినా బాగుండేది, పెద్దవాడిని నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండేది, పెళ్ళాం పిల్లలతో ఉన్నాడు, వాడికి రావడం ఏమిటిది అని పుత్రుడికి అనారోగ్యం అనే వార్త తెలిస్తేనే తట్టుకోలేం కదా. అటువంటి తండ్రిని కోల్పోవడం ఎంత కష్టం అండి అది. జనకుడు లేని జన్మమొక జన్మమే, అన్యులికెందరుండినన్. తన వృద్ధిని, ఆర్థిక వృద్ధిని కోరతాడు, ఆరోగ్యంగా బాగుండాలని కోరతాడు, తన బుద్ధికి మేలు జరగాలి అని కోరతాడు. అంతేకాదు, చిన్న కష్టం కొడుకు వచ్చినా పైకి చెప్పడు, తట్టుకోవాలరా నేను కూడా బోడు తట్టుకున్నా అంటాడు. పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేస్తూ ఏం ప్రార్థన చేస్తాడంటే, నిజాయితీ కలిగిన తండ్రి, ప్రేమించే తండ్రి, నేను తట్టుకుంటాను, ఆ రోగం నాకు ఇచ్చేయి, నా కొడుకును కాపాడని అడుగుతాడమ్మా. ఖచ్చితంగా తండ్రి అంతే. దేవుడు ఆ రోగం నాకు ఇచ్చేయి, ఆ దారిద్ర్యం నాకు ఇచ్చి, ఆ అప్పులైనా నాకు ఇచ్చి, నా కొడుకుని కాపు. ఇవాళకి కూడా మీరు పత్రికల్లో చూడండి. నిన్న కూడా ఒక తండ్రిని చూశాను, కొడుకు బెట్టింగ్ జూదాల కోసం చేసిన 12 లక్షల అప్పు తండ్రి తీర్చాడండి. అది తండ్రి. దట్ ఈస్ ది ఫాదర్. మనం చెప్పొద్దా? వీడెవడో వెధవ 30 ఏళ్ళ వాడు అప్పులు చేస్తే వాడు తీర్చడం ఏంటండి? గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుని రిటైర్ అయ్యి ప్రశాంతంగా ఉండకుండా వాడి పెన్షన్లన్నీ తీసేసి, వాడి లాభాలన్నీ తీసి తీర్చాడు.
చివరికి ఇంకా చేస్తుంటే ఏం చేయాలో తెలియదు. ఇంకా అంటే తీస్తున్నాడు కదా అని చేస్తున్నాడు ఈయన. అంత అప్పు ఏమిటి, ఏకంగా కొడుకు చేసిన 30 లక్షల అప్పు తండ్రి తీర్చడమా? ఏం కర్మ ఇది? ఆ వృద్ధాప్యంలో ఆయన పోషించాలి కదా, ఆయనకి ఆ కష్టం రావడం ఏమిటి? ఇలాంటి సమాజ పరిస్థితుల్లో చింతామణి నాటకంలో ఉండే ఈ పద్యం జనంలోకి వెళ్ళడం ఎంత ముఖ్యమండి. జనకుడు లేని జన్మమొక జన్మమే అంజులికి ఎందరుండినన్. అందుకే యువతరం గ్రహించాలి. ఒక్క మాట చెబుతున్నా, డబ్బు ముఖ్యమే, చాలా ముఖ్యం. అంతకంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి, అవి తర్వాత చెప్పుకుందాం. డబ్బు ముఖ్యమే అనడానికి తిరుపతి వెంకట కవులు కురుక్షేత్రం నాటకంలో పడక సీనులో ఒక అందమైన పద్యం రాశారు. శ్రీకృష్ణుడి దగ్గర సహాయానికి అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరూ వస్తే, నేను ఎక్కడ ఆయుధం పట్టుకోనయ్యా, ఊరికే కూర్చుంటాను, నాకు ఇడ్లీ టీ మాత్రం పెట్టే పూచి నీది, పోషించుకో. కానీ నాకు 10,000 మంది గోపకులు ఉన్నారు, వాళ్ళంతా ఒకవైపు ఉంటారు, నేను ఒక్కడిని ఒకవైపు ఉంటాను. ఆయుధముందరింపను అని కగ్గముగానొక పట్ల ఊరకే సాయము చేయువాడ పెలుసన్నను పిమ్మట ఎగులాడిన దొజిలి యొగ్గుదున్ నిజము తొల్త వచించితి కోరు కొమ్ము నీకే ఎది ఇష్టము కడమ ఈతని పాలగు పాండునందనా. నేను ఆయుధం పట్టను, ముందే చెబుతున్నాను నేను అని స్పష్టంగా చెప్పినా కూడా అర్జునుడు మరో మాట లేకుండా నువ్వు వచ్చి ఉంటే చాలయ్యా అనడానికి తిరుపతి వెంకట కవులు మొట్టమొదట ఉత్పలమాల పద్యంలో మొదట వాడిన మాట ఏమిటో తెలుసా? ఉన్నది పుష్టి మానవులకు ఓ యదుభూషణ అలజాతికి తిన్నది పుష్టి. ఎంత గొప్ప మాట అండి. పశువుకి తిన్నది పుష్టి, మనిషికి ఉన్నది పుష్టి. బతుకు తెరువు నేర్పడానికి ఇంతకంటే మాట అక్కర్లేదు. పశువులకి తిన్నది పుష్టి, మనిషికి ఉన్నది పుష్టి. మనుస్మృతి దగ్గర నుంచి ఇవాళ బిజినెస్ ఇన్ఫ్లుయెన్సర్ల వరకు చెబుతున్నమాట, ఎంత దాచావు అది లెక్క. ఇవాళ యువతరంలో దాచేవాళ్ళు ఎక్కడున్నారండి? ఎక్కడికెక్కడ ఖర్చు పెట్టేస్తున్నారు. అమెరికా స్టైల్ వచ్చేసింది. అమెరికా వాడు శుక్రవారం వరకు సంపాదిస్తాడు, సోమవారం నుంచి 5 రోజులు. శనివారం నాడు వెళ్ళి ఆదివారం వెళ్ళి ఎక్కడో కూర్చొని చెరువు దగ్గర చేపలు పడుతూ కోకోకోలా డబ్బాలు తాగి మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. మళ్ళీ సోమవారం నాడు తయారు. సీతారామాభ్యాన్ నమః. వాడు దాచడు. మన వాళ్ళని అమెరికాలో పెట్టాం కదా, ప్రతి ఇంట్లో ఒకడు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నాడు కదా, ఆ సంస్కృతి ఇక్కడికి వచ్చేసింది. దాచక్కర్లేదు, ఖర్చు పెట్టి. పైగా వీడికి దాచడానికి కూడా ఏమీ లేకుండా 1వ తారీఖు జీతం సందేశం 2 లక్షలు రాగానే 1,50,000కి సరిపడా వేరే సందేశాలు వస్తున్నాయి. అదే ఈఎంఐ అంటారు దాన్ని. ఇది రాగానే అది వస్తున్నాయి. ఇంక మిగిలింది 50,000 మళ్ళీ పెళ్ళాం వీడు కొట్టుకు చావడమే. ఇక్కడ 50,000 ఏం చేయాలంటాను, అన్ని ఖర్చులు వాయిదా. అక్కడి నుంచి గొడవలు. నేను ఇందాక చెప్పిన కేసు ఉందే, 46 లక్షల ఉద్యోగంతో వస్తేనండి ఆనందంగా పెళ్లి చేసుకున్నాడు, విల్లా కొన్నాడు, బండి కొన్నాడు, అన్నీ అయింది. విచిత్రం, 6 నెలల్లో ఉద్యోగం పోయింది. 46 లక్షల ప్యాకేజీ ఉండే ఉద్యోగం 6 నెలల్లో పోయింది. అవి ప్రైవేట్ కంపెనీలు, వాళ్ళ ఇష్టం. బాగా చేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, బాగా చేయకపోతే చేయలేదు కాబట్టి తీసేస్తారు. తీసేయడానికి లీడర్ని పెడతారు, వాడిని టీఎల్ అంటారు, తీసేసే లీడర్. టీం లీడర్ కాదు, తీసేసే లీడర్. నువ్వు ఎంతమందిని తీసేస్తే నీ ఉద్యోగం అంత ఉంటుంది, నిన్ను తీసేస్తాం. తీసేయడమే నీ పని. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాడు అక్కడ. ఈ కంపెనీలను నమ్ముకున్నా మనం ఆ పిల్లల్ని ఇచ్చేది, ఈ కంపెనీలను నమ్ముకున్నా మనం ఉద్యోగాలు చేసేది. అందుకే నిన్న అసెంబ్లీలో ఒక ఆయన శాసనసభ్యుడు మాట్లాడుతూ అన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 40 ఏళ్లకే వృద్ధులైపోతున్నారు అన్నాడు. 40 ఏళ్లకే వృద్ధులైపోతున్నారు అన్నాడు. ఎందుకని? బెంగ, ఆందోళన. రేపు ఉద్యోగం ఉంటుందో ఉండదో. అందుకని పోస్ట్ మ్యాన్ ఉద్యోగం నయం కదా. నెలకు 25,000 రాని 30,000 రాని ఏమి రాయినా శుభ్రంగా ఇంటింటికి ఉత్తరాలు బట్టవాడ చేస్తాడు, ఇంటికి వెళ్ళినంత టీ తాగి పడుకుంటాడు. శాశ్వతంగా ఉంటుంది ఆయన ఉద్యోగం. మహా అయితే ఏదైనా అంత పోస్ట్ ఆఫీసులో చేసేంత అవినీతి ఏముంటుంది కనుక మహా చేస్తే 1 నెల సస్పెండ్ చేస్తారు, అంతకంటే లేదు. ఇవాళ అది లేదే, పోయింది అతను ఉద్యోగం. అందుకని ఏమైంది తెలుసా, ఇతను ఉద్యోగం పోగానే భార్య 2 నెలల్లో వదిలేసి వెళ్ళిపోయింది. నీతో నాకు సంబంధం లేదు, ప్యాకేజీ గురించే నేను చేసుకున్నా, నీకు ఉద్యోగం పోయింది. నేనందుకు ఇప్పుడు భార్య వెళ్ళిపోయిందని బెంగ, విడాకులని ఒక బెంగ, అప్పు 46 లక్షల్లో ఈఎంఐ పెట్టాడు, ఇంటికి అప్పు పెట్టాడు, బండికి అప్పు పెట్టాడు, వీటన్నిటి గురించి ఈఎంఐ. ఇప్పుడు ఇంకా ఉద్యోగం రాలా. ఒక 6 నెలల్లో ఏడాదో ఎంత మేధావైనా ఇలా ఉండాల్సి వస్తే ఈలోపు చేసే అప్పులు. నిన్న పత్రికల్లో మీరు వార్త చూస్తుంటారు, ఒక 2 కవల పిల్లలు ఉంటే 2ని అమెరికా పంపించాడు. ఒక అతనికి ఉద్యోగం పోయింది, 6 నెలలు ఉద్యోగం లేకపోయేసరికి నిన్న ఊరేసుకున్నాడు. గుడివాడకి సంబంధించిన వ్యక్తి.
అంటే ఉద్యోగం లేకపోతే ఉండలేని పరిస్థితి. ఎందుకని ఉండలేదు? ఈ ఉద్యోగంలో సంపాదించిన సొమ్ము దాచుకోగలిగితే ఉండొచ్చు, 6 నెలలు కాదు ఏడాది అయినా ఉండొచ్చు. ఉద్యోగానికంటే ఎక్కువగా మనం ఈఎంఐలు పెట్టేశాక ఇంకా ఉద్యోగం లేకపోతే ఏం చేస్తావు? ముందు ఉద్యోగం లేదు, ఈఎంఐలు ఉన్నాయి. ఇదివరకు మా చిన్నతనంలో ఎవరికైనా ఉద్యోగాలు ఏదైనా కారణాల వల్ల పోవడం జరిగితే ఉంటే పుట్టింట్లో ఉండేవారు, లేకపోతే అత్తారింటికి వెళ్ళేవారు, ఏదో చూసేవారు, మరో ఉద్యోగం సంపాదించుకునేవారు, ఒక 6 నెలలు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. పెద్ద ఇబ్బంది కాదు, ఇక్కడ ఎవరు ఆక్షేపించేవారు కూడా కాదు. ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది అది. అందుకని మనిషి ఎక్కడ జాగ్రత్త పడాలో కురుక్షేత్రంలో పడక సీన్లోనే చెబుతున్నది. ఇది పడుకునే సీన్ కాదు, ఇది లేపే సీన్. ఇది ఉన్నది పుష్టి మానవులకు ఓ యదుభూషణ అలజాతికి తిన్నది పుష్టి నీ వరుగు దించి రథంబున ఉన్న చాలు నే సున్నము చేసదన్ రిపుల చూపరులు అద్భుతమంద సర్వలోకోన్నత నాకు పేరు సగము ఊరక చూచుచునుండు మచ్యుత. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఉన్నది పుష్టి, ఉన్నది పుష్టి అంటే జీతం రూపంలో ఉన్నది కాదు, సేవింగ్స్ బ్యాంక్ రూపంలో ఉన్నది. నువ్వు ఎంత పొదుపు చేసావు, ఎంత ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టావు, ఎంత బంగారం కొన్నావు, ఏమైనా స్థలం కొన్నావా, పొలం కొన్నావా, ఇల్లు కొన్నావా, ఏం కొన్నావో చెప్పు, అది ఉన్నది అంటే. నీ జీతం ఎంత అంటే నాది 36 lakhs ప్యాకేజ్ అనడం కాదు ఇక్కడ. నా జీతం బాగున్నప్పుడే నేను స్థలం కొన్నానండి, నా జీవితం బాగున్నప్పుడే మా పల్లెటూళ్ళలో మా నాన్నగారి కాలంలో అమ్మేసిన పొలం కొన్నానండి అంటే అది వాడు తండ్రి సంపద నిలబెట్టినట్టు లెక్క, తండ్రి సంపద నిలబెట్టినట్టు లెక్క. అది ఉన్నది పుష్టి. అందుకని అర్జునుడు అన్నాడు, ఉన్నది పుష్టి అయ్యా మనుషులకి, శ్రీకృష్ణాన్ని అంతటి వాడు వచ్చి నా పక్కన ఉంటే చాలయ్యా, నువ్వు మళ్ళీ బాణాలు వేయడం ఎందుకయ్యా పని లేకుండా. నిజంగా మీరు కౌరవ పాండవ యుద్ధాన్ని గమనించండి. శ్రీకృష్ణుడే కదండి భీష్ముడి పతనానికి సలహా చెప్పింది, ద్రోణుడిని చంపేలా చేసింది, కర్ణుడిని చనిపోయేలా చేసింది ఎవరండి? శ్రీకృష్ణుడు లేకపోతే వీళ్ళు ఏమైనా చేయగలిగారా? తొడ మీద కొట్టమని చెప్పించింది కూడా ఆయనే కదండి. ఆయన లేకపోతే వీళ్ళు ఎవరికైనా తోచిందా? తోస్తే మాత్రం చేసేవారా అని ఆయన ఊరికే ఉన్నాడా? ఎప్పుడు భగవంతుడి యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళ దృష్టి కూడా ముందు తక్కువ సాయం చేస్తామని చెబుతారు, అవసరమైనప్పుడు ఎక్కువ సాయం చేస్తారు. పెద్దలు అంటే దేవతలతో సమానం, దేవతలతో సమానం. తక్కువ చేస్తామని చెబుతారు, తక్కువ అని చెప్తే తర్వాత ఎక్కువ చేస్తే సంతోషిస్తారు. ముందే భారీగా వాగ్దానాలు చేసేస్తే తర్వాత చేయలేకపోతే. అందుకే కృష్ణుడు నేను ఆయుధం పట్టను, ఊరికే కూర్చుంటా, పొద్దున్న 6 ఇడ్లీ, మధ్యాహ్నం మినపరొట్టి, భోజనం బొబ్బట్లు పులిహార వేసి పెట్టాలి, సాయంత్రం మళ్ళీ టీ ఇవ్వాలి, టీ సమయంలో పంటి కింద కరకెరా ఉండాలి, రాత్రికి రకరకాల శీతల పానీయాలన్నీ సిద్ధం చేయాలి, మొత్తం చెప్పేశాడు ఆయన. ఇందులో ఒకటి అడగలేదు, ఏది అడగలేదు. గుర్రానికి గుగ్గిళ్ళు కూడా ఆయనే పెట్టేవాడు. ఒక దశలో గుర్రాలకు నీళ్లు లేకపోతే అర్జునుడిని పాతాళగంగ సృష్టించమని చెప్పి ఆయన గుర్రాలను గోళ్లతో దువ్వి నీళ్లు పెట్టి చేశాడు. కృష్ణ పరమాత్మ అంటే అది బాధ్యత. కానీ నేను ఇంత బాధ్యతగా ఉంటానయ్యా నువ్వేం చూసుకోగల అని అనలేదు. అలా అంటే అర్జునుడు యుద్ధాన్ని అశ్రద్ధ చేస్తాడు. లేదు నీదే బాధ్యత, నేనేం చేయను, ఊరికే కూర్చుంటా, అప్పుడప్పుడు విమర్శిస్తా కూడాను, సరిగ్గా బాణం వేయలేదని. ఆ పని శల్యుడు చేశాడు, కృష్ణుడు చేయాల. వేస్తున్న బాణం వెనక్కి తిరిగేలాగా శల్యుడు చేశాడు. వెయ్యని బాణం కూడా వేయించే విధంగా కృష్ణుడు సాయం చేశాడు. భగవంతుడు సహాయానికి బంధువుల సహాయానికి అంత తేడా ఉంటుందండి. మనం గమనించాలి. భగవంతుడు వేరు, బంధువులు వేరు. బంధువులైనా ఎవరిని నమ్మడానికి వీలేదు. బంధువుల్లోనే భగవంతుడు ఉండే అదృష్టం అర్జునుడికి పట్టింది, మనకి పడుతుందా? భగవంతుడి బావా అనే అదృష్టం పట్టింది ఆయనకి. అంచేత ఉన్నది. అందుకని ఎప్పుడూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాదు, ఇవాళ ప్రపంచంలో ఉన్నందరూ ఎలా ఉండాలో మళ్ళీ బలిజేపల్లి వారు చెబుతున్నాడు. తిరమై సంపదలెల్ల వెంటనొకరీ తిన్సాగిరావు, తిరమై సంపదలెల్ల వెంటనొకరీ తిన్సాగిరావు, ఏరికి ఏసరికి ఏ పాటు విధించనో విధి అవశ్య ప్రాప్త్యము అద్దానినెవరు తప్పించెదరు, ఏరికి ఏసరికి ఏ పాటు విధించనో విధి అవశ్య ప్రాప్త్యము అద్దానినెవరు తప్పించెదరు, ఉన్నవాడనని గర్వం వేరికింగాదు, ఉన్నవాడనని గర్వంబు ఏరికింగాదు, కింకరుడే రాజగు రాజు కింకరుడగున్, కింకరుడే రాజగు రాజు కింకరుడగున్ కాలానుకూలంబుగన్. ఈ పద్యం ఇవాళ ఉద్యోగం చేసే అమ్మాయిలు అబ్బాయిలు రోజు ఓసారి పొద్దున్న కరాగ్రే వసతే లక్ష్మీ అన్న శ్లోకంలాగా చదువుకుంటే ఎవడు ఆత్మహత్య చేసుకోడు, ఖచ్చితంగా చేసుకోడు, అనుమానం లేదు అందులో.
తత్వం తెలిసాక ఎందుకు చేసుకుంటారండి? జ్ఞాతే తత్వే కుతో దుఃఖం ఇది వేదాంత డిండిమగ అని శంకరాచార్య చెబుతారు. తత్వం తెలిస్తే దుఃఖం ఉండదండి. మనకు దుఃఖం ఎందుకు ఉంటే తత్వం తెలీదు. తత్తు కొడుకులం అయిపోయాం అంతా తప్పితే తత్వం తెలియదు. సంపద ఉన్నప్పుడు సంపద శాశ్వతం అనుకోవడం, అందంగా ఉంటే అందం శాశ్వతం అనుకోవడం, ఐశ్వర్యం ఉంటే ఐశ్వర్యం శాశ్వతం అనుకోవడం, కాస్త ప్యాకేజీతో ఉద్యోగం ఉంటే ఉద్యోగం శాశ్వతం, ఇవన్నీ శాశ్వతమే. మన ప్రాణం శాశ్వతం కాదు. ఇక్కడ దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలంటే ఈ పద్యాలు ఉండాలి. హరిశ్చంద్ర నాటకంలో ఈ పద్యం వింటే మాకు 10-12 ఏళ్ల వయస్సులోనే వైరాగ్యం వచ్చేది. డబ్బులు ఉండవన్నమాట. హరిశ్చంద్రుడు చెబుతున్నాడు, తిరమై సంపదలెల్ల వెంటనొకరి తిన్సాగిరావు. ఇక్కడ బలిజేపల్లి వారికి నేను ఒకందుకు నమస్కారం చేస్తా. ఇందాక కలికి అన్నందుకు నమస్కారం చేసే. ఇప్పుడు తిరమై, ఇది స్థిరం అనే మాటకి వికృతి పదం. అచ్చ తెలుగు పదంతో పద్యం మొదలుపెట్టాడు మహానుభావుడు. పద్య రచనలో అనుభవం ఉన్నవాడిగా చెబుతున్నా. పద్యం మొదలు పెట్టడం మా ఇష్టం అండి. ఇలా మొదలు పెట్టాలని ఎక్కడా ఉండదు. పద్యం మొదలుపెట్టిన తర్వాత ఛందస్సు, ఇంకా సందులు, సమాసాలు, గణాలు అవన్నీ కొంత నడిపిస్తాయి. కానీ మొదలు పెట్టడం రచయిత ఇష్టం కదా, ఎలాగైనా మొదలు పెట్టచ్చు. ఆయన స్థిరమై అని కూడా అనొచ్చు, అనలేదు. తెలుగు పదం ఎందుకు వదులుకోవాలి? తిక్కనగారలాగే పట్టు తిరమై అని మొదలుపెట్టాడు. అప్పుడు మాకు వింటుంటే ఈ తిరమై ఏమిటి, తిరుపత మాకు అర్థం కాదు కదా. మా నాన్నగారు స్థిరం ఏం చదువుతున్నారా, తెలుగు స్థిరము ప్రకృతి స్థిరము వికృతి మీ తెలుగు మాస్టర్ చెప్పలేదా అన్నాడు ఆయన. ఓ ఇదొకటి ఉందన్నమాట ఇందులో. పైగా వికృతి పదం వాడడంలో ఉద్దేశం ఏమిటంటే, నువ్వు స్థిరం అనుకుంటున్నావు అది ప్రకృతి, స్థిరమైపోతుంది అది వికృతి. గమనించు, నువ్వు ప్రకృతి అనుకుంటున్నది వికృతి అయిపోతుంది. ఇవాళ మనం మహాపాపాత్మలం ప్రకృతిని అంతా వికృతి చేసేసాం కదండి. ఎక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ నది ఉంది, ఎక్కడ కాలం ఉంది, ఏముందండి? ప్రకృతి మొత్తం వికృతి అయిపోయింది. వికృతి భాషే మెరిగింది. ప్రకృతి భాష ఎప్పుడో పోయింది మనకి. అందుకని వికృత భాషతో మొదలుపెట్టాడు ఆయన పద్యం. తిరమై సంపదలెల్ల వెంటనొకరి తిన్సాగిరావు. నాటకాల్లో పద్యాల్లోనే విద్యార్థులకి, చూసేవాళ్ళకి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించే పద్యాలు వాడాడు. 3000 ఆవిష్కరణలు చేసిన ఐన్స్టీన్ని మీరెంత ప్రతిభావంతులు ఉండి అని ఎవరో కొంతమంది విలేకరులు పొగిడితే ఆయన అన్నట్టు, నాకు ప్రతిభ ఎక్కడదండి, అజ్ఞానం. నాకు ప్రతిభ ఏం లేదు, తెలుసుకోవాలనే ఆసక్తి ఒక్కటే ఉంది నాకు, అది నన్ను ఇంతవాళ్ళు చేసింది అన్నట్టు. ఎంత గొప్పగా చెప్పాడండి. ప్రతి విద్యార్థికి ఆదర్శం కదా. నాకు ప్రతిభ ఏం లేదండి, తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది నాకు, అది ఇంత వాణి చేసింది అన్నాడు. ఆ తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచే మాట తిరమై. ఏమిటి తిరమై అనగానే తెలుసున్న వాళ్ళు చెబుతారు, స్థిరమని ఒక మాట ఉందయ్యా, దానికి ఇది వికృతి మాట, అది పలకలేక ఇది వచ్చింది, అంతకంటే ఏం లేదు. అప్పుడు ఓహో ఇదోటి ఉందన్నమాట. లేకపోతే ఇంకో రకంగా మొదలు పెట్టచ్చు. సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావు. ఇవాళ కూడా ఎంతమందిని చూడడం లేదండి. 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. ఎగ్గొట్టారు కదా అని సంతోషిస్తున్నారు అనకండి. పట్టుకోలేకపోవడం ఇబ్బంది, వాళ్ళు ఎక్కడో ఉండడం ఇబ్బంది, బ్యాంకులకి నష్టమే, మనకి డిపాజిట్లు చేసిన వాళ్ళకి నష్టమే రేపొద్దున దివాళా తీస్తే. కానీ వాడెవ్వడూ సుఖంగా లేడు. ఎక్కడ ఉన్నా సరే హడిలిపోతూనే ఉన్నాడు. ఇంటర్పోల్ నోటీసులు వెంటాడుతూనే ఉన్నాయి. వాడు లండన్లో ఉన్నా, స్వర్గంలో ఉన్నా వాడు సుఖంగా ఉండలేడు. అక్రమంగా ఆర్జించిన వాడు 14 లోకాల్లో ఎక్కడా సుఖంగా ఉండలేడు. అది ధర్మం మనకిచ్చే గ్యారంటీ, ధర్మం మనకిచ్చే గ్యారంటీ. అదే మనం సక్రమంగా కష్టపడి సంపాదించి ₹6లోనే పావలా దాచుకుని 50 పైసలు ఖర్చు పెట్టుకుని పావలా దాచుకుని పావలా దాన ధర్మాలు చేసామనుకోండి, ఎంత గొప్పగా ఉంటుందంటే ₹1 ఖర్చు పెట్టుకోవడం వల్ల నువ్వు సుఖంగా, నువ్వు నీ భార్య ఆనందంగా ఉన్నారు, జలసాగా ఉన్నారు. పావలా దాచిపెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చినా ఇబ్బంది లేదు. పావలా దాన ధర్మాలు చేయడం వల్ల వచ్చే జన్మకు కూడా పెట్టుబడి పెట్టాం, వచ్చే జన్మకు కూడా పెట్టుబడి పెట్టాం. ఈ షేర్లు, ఈ ఫౌండేషన్ల వాళ్ళు ఎవరైనా మోసాలు చేస్తారేమో కానీ భగవంతుడు మోసం చేయడు. ఖచ్చితంగా చేసిన ప్రతిదీ తిరిగి వస్తుంది. దానం చేస్తున్నామంటే వచ్చే జన్మకి పెట్టుబడి పెడుతున్నాం. అందుకే మనకు తెలుగులో ఒక మాట, ఆయనకేమండి పెట్టి పుట్టాడు. ఈ మాట నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కదా, ఈ పెట్టి పుట్టడం ఏంటి అంటే పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు, దాని అర్థం అదండి. ఎంత గొప్ప మాట ఇది, పెట్టి పుట్టాడు. పెట్టి పుట్టాడు అంటే అప్పుడు పెట్టాడు, ఇప్పుడు పుట్టాడు కాబట్టి సహజంగా వచ్చింది. ఇప్పుడు పెడితే వచ్చే జన్మకు వస్తుంది, లేకపోతే రాదు. దీన్ని చిన్న సామెతలు చెప్పారు తెలుగులో. ఇవాళ సామెతలు లేవు, జాతీయాలు లేవు, పద్యాలు లేవు. ఎప్పుడు నీ జీతాన్ని కానీ, నీకు పెద్దవాళ్ళు ఇచ్చిన ఐశ్వర్యాన్ని కానీ దేన్ని నమ్మద్దు.
స్థిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగిరావు ఏరికి ఏసరికి ఏ పాటు విధించనో విధి అవశ్య ప్రాప్యము. మనిషి జీవితాన్ని నడిపించేవి ఎప్పుడు 3 ఉంటాయండి. 1 మన మనస్థితి, 2 చుట్టూ పరిస్థితి, 3 ఆకాశంలో గ్రహస్థితి. 3 ఉంటాయండి. దేన్ని తీసేయడానికి వెళ్ళలేదు. కానీ గమనించాలి, ఉగాది సందర్భంగా మనం అందరం పంచాంగాలు తెలుసుకుంటాం. దేని పాత్ర ఎంత దయచేసి అతిగా ఊహించుకోవద్దు. జాతకాల గురించి మనస్థితి, మన మనస్థితి, చుట్టూ పరిస్థితి, పైన గ్రహస్థితి 3 ఉంటాయి. 60% జీవితం మన మనస్థితి మీదే ఆధారపడుతుంది ఖచ్చితంగా. నువ్వు ఫస్ట్ నీ మనస్సును నువ్వు అదుపులో పెట్టుకుంటే నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినట్టు. 60 మార్కులు వస్తే ఫస్ట్ క్లాసేగా, అది జయించగా. మిగిలిన 40% ఉందే, అందులో 25% చుట్టూ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా మనలాగే ఇంకెందరో ప్రయత్నం చేశారు, మనకే రావాలని ఏం లేదు అక్కడ. మనం వాన కురవదులైన ధైర్యంతో మనం బయటికి వెళ్ళొచ్చు, వాన కురవచ్చు, అంచేత గొడుగుతో పెడితే మంచిది. ఇది పరిస్థితి. చుట్టూ ఉన్న పరిస్థితులను మనం నియంత్రించలేం, జాగ్రత్త పడగలం. అంచేత 25, మిగిలిన 15% మాత్రమే జాతకాల మీద గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అంత కంగారు పడక్కర్లేదు దానికి. జాతకాలు ఉంటాయి, అన్నీ పనిచేస్తాయి. ఎండ రావట్లా, సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి వెన్నెల రావట్లా, అలాగే జాతకాలు పనిచేస్తాయి. ఎంత దూరంలో ఉన్నా గురుగ్రహం ప్రభావం, శుక్రగ్రహం ప్రభావం ఉంటాయి. ఎంత ఉంటాయంటే నీలకంఠ దీక్షితుడు గారు నీలకంఠ త్రిశతిలో చెబుతాడు, కాలశ్చాలయతి ప్రాజక పండితాన్ పామరానపి తం చేచ్చకీర్షశివశే తం చేచ్చకీర్షశివశే తితిక్షైవ మఘౌషధం. కాలం అందరి మీద సమానంగానే ప్రభావం చూపిస్తుంది. దానికి పండితుడని, పామరుడని, అశ్విని నక్షత్రమని, భరణి నక్షత్రమని తేడాలు దానికి చూపిస్తుంది. దానికి బలహీనుడు లొంగిపోతాడు, బలవంతుడు లొంగడు అని చెప్పాడు ఖచ్చితంగా. దాన్ని ఖచ్చితంగా ఏ గ్రహస్థితి ఏ ప్రభావం చూపించినా తప్పించుకునేందుకు మన ఆత్మవిశ్వాసం ఉంది, భగవంతుడి మీద విశ్వాసం ఉంది. భగవద్విశ్వాసం కలిగిన వాడు నవగ్రహాలు కలిసి కక్షగట్టినా ఏం చేయలేవని అనుమానం ఏం లేదు అక్కడ. సూర్యందు భౌమ బుధవక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాసదాస చ రమావధిదాసదాసాక శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతుంటే వినడం కాదు, అర్థం తెలుసుకోవాలి. ఆవిడ తెలుసుకుని పాడింది కాబట్టి అంత అందంగా ఉంటుంది. ఇందులో నవగ్రహాలు ఉన్నాయి. ఇంకో శనిగ్రహం పుట్టించుకుంటే అది కూడా ఉంది ఇక్కడ. సూర్య, ఇందు, భౌమ అంగారకుడు, బుధ వాక్పతి గురుగ్రహం, సౌరి అంటే సూర్యుని కుమారుడు శని, సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య శుక్రుడు, కావ్య సౌరి స్వర్భాను రాహువు, కేతు సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాక. ఈ రకంగా దిక్పాలకులుగాను గ్రహాల్లోనూ పేరు మోసిన వాళ్ళందరూ ఎక్కడుంటారంటే త్వద్దాసదాస చ రమావధిదాసదాసాక. వెంకటేశ్వర స్వామి గుడి తలుపులు తెరిస్తే చాలు, కాళహస్తి ఆలయం తలుపులు తెరిస్తే చాలు, ఏ దేవత ఆలయం తలుపులు తెరిచినా చాలు వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఎడుద్దామని చూస్తూ ఉంటారండి. వీటికా అండి మనం భయపడేది? వీటికంటే మనం భయపడేది? వీటి కోసం మనం పూజలు చేయించాలి ఇక్కడ. మొత్తం గ్రహాలకన్నిటికీ అధినాథుల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన అమ్మవారిని నమ్ముకుని మనం లలితా సహస్రం పారాయణ చేసిన తర్వాత ఈ గోళిక్కాయల్ని భయపడాల్సిన అవసరం మనకి లేదండి. తాటంక యుగళీభూత తపనోడుపమండల. అమ్మవారి చెవి కమ్మ సూర్యమండలం, ఈ చెవి కమ్మ చంద్రమండలం. ఆ దేవుని నువ్వు ఉపాసిస్తున్నావమ్మా, సూర్యుడికి చంద్రుడికి భయపడే కర్మ నీకేమిటి? ఈ ధైర్యం ఉండాలి, ఈ ధైర్యం ఉండాలి. అందుకే గ్రహస్థితి పాత్ర 15 పైసలు, చుట్టూ పరిస్థితుల పాత్ర పావల 40. మొత్తం ఎక్కువ పాత్ర నీ మనస్థితి. ఏ కాలం ఎలాగైనా ఉన్నాయి, నీ మనస్సు నువ్వు ఆలోచించుకో. మనం షాపింగ్ మాల్కి వెడతాం, ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తాము. వెళ్ళే వరకు ఏ వస్తువులు గుర్తురావు. చెంచా కొనడానికి వెడతాం, ఫ్యాక్టరీ మొత్తం కొంటాం. దీనికి ఎవరు కారణం? గురుడా, శుక్రుడా, జాతకం చెప్పినవాడా? మన బుద్ధి, మన బుద్ధి. అక్కడికి వెళ్ళేసరికి చెంచా కొనడం కోసం వెళ్ళి కంచాలు బాగున్నాయి, తర్వాత మనం ఆ కంచమే పట్టుకుని అడుక్కోవాలి. ఇటువంటి స్టీల్ది మన ఇంట్లో లేదు, మన ఇద్దరం ఉన్నాం చాలు, ఇంకెవరు ఉండక్కర్లేదు ఇక్కడ. మహాతత్వవేత్త సోక్రటీసు ఆయన భార్య ఎప్పుడో షాపింగ్ అంటే ఒకసారి ఎడదాం రమ్మన్నట్టు ఆయన వెళ్ళారు. బోల్డ్ వస్తువులు ఉంటాయి కదా అక్కడ, అవన్నీ చూసి ఆవిడ ఏమిటో ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఏది లేకుండానే గడిపేస్తున్నాం, ఎదవ బతుకు అందిట.
ఆయన అన్నట్టు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది, ఏమీ లేకుండా కూడా ఎంత ఆనందంగా ఉన్నావో మనం అన్నట్టు. వస్తువుల్లో ఏం లేదండి, మన మనస్తత్వంలో ఉంది. అన్నీ ఉన్నాయి, మన ఇంట్లో ఏం లేకుండా బతుకుతున్నామన్న భావన ఆవిడ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది, ఆందోళన పెరిగి. అన్నీ ఉన్నా కూడా నాకేం అక్కర్లేకుండా బతుకుతున్నాననే భావన ఈయన్ని 125 ఏళ్ళు బతికేలా చేస్తుంది. ఇప్పుడు అనారోగ్యాలకు కారణం ఆందోళన కదా, మన ఆశలు కదా, అవన్నీ మన ఇంట్లో ఉండాలా, అవసరమా? మార్కెట్లో వచ్చిన కొత్తగా ప్రతిదీ బండి కొంటాడు ఒకడు, విచిత్రంగా చూస్తున్నాను ఈ మధ్య, నాకు ప్రత్యక్షంగా ఎదురైన ఉదాహరణలు ఇవి, పేర్లు అనవసరం. బండి కొంటాడు, 6 నెలల్లో బండి మార్చడం చూశాను నేను మా అపార్ట్మెంట్. ఊరు నీ ఇల్లు బంగారంగానే ఎందుకు కొత్తది వచ్చింది సార్? ఏమిటి కొత్తది వచ్చింది? 6 నెలలకే. వీడు ఖచ్చితంగా కాపురం చేయడం అనుమానం లేదు ఇక్కడ. 6 నెలలకు బండి మార్చేస్తావా? కొత్తది వచ్చిందిట, వస్తూనే ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు దీనికి చెప్పండి మీరు, గురుడు 6లో ఉండడం, శుక్రుడు 3లో ఉండడం కారణమా, చుట్టూ పరిస్థితుల కారణం? లేదండి, మన దిక్కుమాలిన మనస్థితి కారణం. కొత్తది రాగానే కొనాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీకు ఉన్నది ఉంది కదా ఇక్కడ, అదేమన్నా పాడైందా? పూర్తిగా పనికి రాకుండా పోయిందా ఈ ఆలోచన? మరి సంపదల వెంటనే ఒక రీతిని సాగిరావు, ఏరికి ఏసరికి ఏపాటు అవశ్య ప్రాప్యము దానిని ఎవ్వరు తప్పించెదరు. మన మనస్థితి చెడిపోయిన తర్వాత చుట్టూ పరిస్థితులకు మనం బానిసలం అయ్యాక ఈ 15% ప్రభావం 150% అవుతుందండి సమస్యది. గ్రహస్థితి ప్రకారం మనకు ఆదాయం 2, వ్యయం 11 అని అనుకో, అది అలాగే ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది, అనుమానం ఏంలా. జ్యోతిర్విజ్ఞానం అదేదో నమ్మకం, జ్యోతిర్విజ్ఞానం. షట్శాస్త్రాల్లో జ్యోతిష్శాస్త్రం ఒకటి, దాన్ని ఎలా తగ్గిస్తామండి? అది జ్యోతిర్విజ్ఞానం. ఆ విజ్ఞానం ఏం చెబుతుందంటే నీ దగ్గరికి దాని ప్రభావం వస్తుంది, కానీ నువ్వు లొంగకుండా ఉండొచ్చు. నేను లొంగమని చెప్పట్లేదు, అది ప్రేరేపించినట్టల్లా నువ్వు ఉండక్కల. ప్రకృతి ప్రేరేపిస్తుంది, మనిషి ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. ప్రకృతి ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఈ ప్రసంగం బయటికి వినపడుతుంటే కొంతమందికి అలా వెళ్ళేవారికి, ఎవరో ఆయన మాట్లాడుతున్నారు బాగుంది, గరికపాటి వాటి విందాం, ఇది ప్రకృతి ప్రేరేపించడం. వెంటనే పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు, యూట్యూబ్లో వినొచ్చు పర్వాలేదు పద, ఇదే వినకుండా పోవడం అంటే. ఈ ప్రకృతి ప్రేరేపించింది, కానీ పక్క వాళ్ళు ఏమన్నారు, రేపు వినొచ్చాం, మనం ఎందుకు వచ్చాం? మార్కెట్కి వచ్చాం. మార్కెట్ ఏం చేస్తుంది? నేను అప్పుల పాలు చేస్తుంది. ప్రవచనం ఏం చేస్తుంది? అప్పులు తీరిపోయేలా ఉద్ధరిస్తుంది. ఖచ్చితంగా అప్పులు చేయకుండానే చేస్తుంది. ఏం చేయాలి? నువ్వు నిర్ణయించుకోవాలి. అవసరమైతే పక్కవాళ్ళు, నువ్వు వెళ్ళు మార్కెట్కి, నేను వెళ్ళను, నేను ప్రవచనమే వింటా, వీడు బాగుపడతాడు ఖచ్చితంగా. లేడీ అయినా బుజ్జంటే అయినా, స్త్రీలింగం పుల్లింగం ఎవరైనా వీళ్ళు బాగుపడతారు. లేకపోతే ఎందుకు వస్తున్నారండి ఈవేళ? మేమేమన్నా మీకేమైనా డబ్బులు ఇస్తామా? నాకు ఇస్తారు డబ్బులు, మీకెవరు ఇస్తారండి? మీకు ఏమైనా స్వీట్లు పంచి పెడతామా? ఏం లేదే. 4 మాటలు వినడానికి ఎందుకు వస్తున్నారండి? అవి మన జీవితాన్ని ఉద్ధరిస్తాయనే నమ్మకం ఉండబట్టే ఇంతమంది వచ్చారమ్మా. మీ అభిరుచికి నమస్కారం, మీ అభిరుచికి నమస్కారం. అందుకని వినవు. అవశ్యప్రాప్తం. గ్రహస్థితి ఎందుకు ఎక్కువ పనిచేస్తుంది? నీ మనస్సు బలహీనపడింది. అల్పపీడనం ఉన్నప్పుడే వాయుగుండం వస్తుందండి, అధిక పీడనం ఉంటే రాదండి. వాయుగుండానికి ముందు టీవీలో వస్తుంది, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది మన మనస్సులో కూడా అల్పపీడనం ఏర్పడినప్పుడే వాయుగుండాలు వస్తాయి, లేకపోతే ఏది రాదు, అసలు గొడవే లేదు. అంచేది అల్పపీడనం ఏర్పడకుండా ఉండడం చూసుకోవడం నీ చేతుల్లో ఉందా? సూర్యుడి చేతుల్లోనూ శనిగ్రహం చేతుల్లోనూ ఉందా? ఈ మనోధైర్యాన్ని మనం సంపాదించుకోగల. దానిని ఎవరు తప్పించదరు. కింకరుడే రాజు కింకరుడగున్ కాలానుకూలంబుగన్. సేవకుడైన వాడు రాజు అవుతాడు, రాజు అయిన వాడు సేవకుడు అవుతాడు. ఎంతోమంది ఎన్నో కంపెనీలు పెట్టిన వాళ్ళు ముష్టెత్తుకోవడం, ముష్టెత్తుకునే వాళ్ళు కంపెనీలు పెట్టడం, రెండూ చూసాం మనం. పెద్ద విచిత్రం ఏం కాదు ఇక్కడ. ఇలాంటివి అద్భుతమైనటువంటి నాటకం పద్యాలు ఉన్నాయి.